ఆంధ్రప్రదేశ్లో మరో 100 రోజుల్లోపే జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగాలని భారతీయ జనతా పార్టీ ఇంచుమించు ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నిర్ణయం కనీసం 3 పార్టీల అధినేతలకు కోలుకోలేని షాకే. ఎందుకంటే ఎలాగో ఒకలాగా బీజేపీని కూడా పొత్తులో భాగస్వామిని చేసుకుందామని పరితపిస్తోన్న ఆ నేతలు బీజేపీ దూరం అయిపోతే తమ పరిస్థితి ఏంటా అని కంగారు పడుతున్నట్లు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అందరికంటే ఎక్కువగా ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరికి ఈ నిర్ణయం శరాఘాతంగానే పరిణమిస్తోందంటున్నారు వారు. టీడీపీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలనుకుంటున్న పురంధేశ్వరి ఇంతవరకు తాను చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావటం ఖాయమని తేలటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అంటున్నారు. ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్కు ఎన్నికలు జరగనున్నాయి. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించటమే తమ లక్ష్యమంటూ టీడీపీ, జనసేనలు పొత్తు పెట్టుకున్నాయి. అయితే తమ 2 పార్టీల పొత్తే యుద్ధానికి సరిపోదని టీడీపీ, జనసేన నాయకత్వాలు రెండూ భావిస్తున్నాయి. అందుకే చీ అంటోన్న భారతీయ జనతా పార్టీని కూడా తమ కూటమిలోకి లాగేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విఫల యత్నాలు చేస్తున్నారు. ముందుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి తెచ్చి బీజేపీ అగ్రనేతలతో రాయబారాలు నడిపించారు చంద్రబాబు. అయితే అవి వర్కౌట్ కాలేదు. చంద్రబాబు నాయుడితో గతంలో చాలాసార్లు పొత్తులు పెట్టుకున్న కమలనాథులు మరోసారి టీడీపీని నమ్మి మోసపోలేమంటున్నారు. అయితే ఎలాగైనా సరే బీజేపీని టీడీపీతో పొత్తుకు ఒప్పించాలని పవన్ కళ్యాణ్ చెయ్యని ప్రయత్నం లేదు. అయితే సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీయే చంద్రబాబుతో అంటకాగదని పవన్ కు హితబోధ చేసినట్లు కాషాయం రంగు కాకులు అదే పనిగా కూస్తున్నాయి. బీజేపీతో పొత్తు చివరి నిమిషంలో అయినా కుదిరే అవకాశాలు ఉన్నాయని భయంకర ఆశావాది చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అందుకే టీడీపీ, జనసేనల మధ్య సీట్ల కేటాయింపు అంశాన్ని కానీ, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కానీ ఆయన ముందుకు తీసుకువెళ్లడం లేదు. బీజేపీతో పొత్తు కోసం కమలనాథులు ఊహించని స్థాయిలో సీట్లిస్తామని చంద్రబాబు ఆఫర్ల ప్రతిపాదనలు పంపినా బీజేపీ అగ్రనేతలు దానిపై ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. తమ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని ప్రకటించేశారని బీజేపీ నేతలు సీరియస్ గా ఉన్నారు. జనసేనానికి టీడీపీయే ముఖ్యమైన భాగస్వామైతే బీజేపీ ఒంటరిగానే పోటీలో దిగితీరుతుందని కమలనాథులు స్పష్టతిచ్చారు. ఒంటరి పోరుకు వెళ్లే క్రమంలో ఏపీలో ఇతర పార్టీల నేతలకు గేలం వేస్తున్నారు బీజేపీ నేతలు. బీజేపీ నాయకత్వం ఒంటరి పోరుకు సిద్ధమవుతూ ఉండటం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి ముచ్చమటలు పట్టిస్తోందంటున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు ఉంటే కానీ ఈ ఎన్నికల్లో తాను గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి ఉండదని పురంధేశ్వరి భావిస్తున్నారు. గెలవటం మాట పక్కన పెడితే గౌరవప్రదంగా ఓట్లు సంపాదించాలన్నా ఒంటరి పోరుతో సాధ్యమయ్యేది కాదని ఆమె అనుకుంటున్నారని సమాచారం. 2014లో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకున్నా రాజంపేటలో పురంధేశ్వరి ఓడిపోయారు. 2019లో బీజేపీ ఒంటరి పోరాటం చేసింది. అప్పుడు విశాఖ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పురంధేశ్వరి అవమానకర రీతిలో ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లోనూ గెలవలేకపోతే అది తన రాజకీయ కెరియర్కు పెద్ద దెబ్బ అవుతుందని ఆమె ఆందోళన చెందుతున్నారు. అందుకే టీడీపీ, జనసేనతో పొత్తు ఉండాలంటూ ఏపీ బీజేపీ నేతల ద్వారా పార్టీ హైకమాండ్పై ఒత్తిడి పెంచేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ చంద్రబాబుకు రక్షణ కవచంలా ఉంటూ టీడీపీ, బీజేపీల మధ్య స్నేహ సంబంధాలు బలోపేతం చేయాలని పురంధేశ్వరి ఎన్ని పాట్లు పడుతున్నా వర్కౌట్ కావడం లేదు. ఇప్పుడు పార్టీ నాయకత్వమే ఒంటరి పోరు దిశగా ఆలోచనలు చేయడంతో పురంధేశ్వరి కంగారు పడుతున్నారు. ఈసారి కూడా పొత్తు లేకపోతే వరుసగా 3వ లోక్సభ ఎన్నికల్లో తమ ఓటమి ఖాయమని ఆమె అంచనా వేసుకుంటున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఏపీ బీజేపీ చీఫ్గా పురంధేశ్వరి నియమితులైన తర్వాత బీజేపీలో చేరిన టీడీపీ నేతలకు అగ్రతాంబూలు అందిస్తూ వారికి ప్రాధాన్యత పెంచుతూ పోయారు పురంధేశ్వరి. చంద్రబాబు అరెస్ట్ను టీడీపీ నేతల కన్నా ముందుగా ఆమె ఖండించారు. చంద్రబాబు దృష్టిలో పడి మంచి మార్కులు సంపాదించుకుంటే ఎన్నికల్లో తన విజయానికి టీడీపీ మద్దతుంటుందని ఆమె ఆశపడ్డారు. బీజేపీ హైకమాండ్ ఒంటరి పోరుకు సై అంటే పురంధేశ్వరి కలలన్నీ ఒక్క క్షణంలో చెల్లాచెదురు కావడం ఖాయమని ఆమె అనుచరులు అంటున్నారు. ప్రస్తుతం బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయాన్ని ప్రకటిస్తుందా అని పురంధేశ్వరి ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. ఒకవేళ బీజేపీ ఒంటరి పోరుకే ఓకే అంటే బీజేపీలో కొనసాగాలా, పార్టీ జంప్ చెయ్యాలా అన్న డైలమాలోనూ ఆమె సతమతమయ్యే అవకాశాలున్నాయంటున్నారు.
బీజేపీ నిర్ణయం పురంధేశ్వరికే కాదు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కూడా రుచించే పరిస్థితి ఉండదంటున్నారు. బీజేపీ తమతో ఉంటే తమకి 1,000,000 ఏనుగుల బలం వస్తుందని చంద్రబాబు, పవన్ అనుకుంటున్నారు. అదే బీజేపీకి తమకి దూరం జరిగితే రాజకీయంగా తాము పెను సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంటుందని వారు భయపడుతున్నట్లు చెబుతున్నారు. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందా, ఎవరితోనైనా పొత్తులు పెట్టుకుంటుందా అన్న ఆలోచనతో ఎలాంటి పట్టింపు, ఆసక్తి లేకుండా తన పని తాను చేసుకుపోతున్నది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. మిగతా పార్టీలన్నీ బీజేపీ నిర్ణయంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. చివరకు కామ్రేడ్లు కూడా టీడీపీ, జనసేనతో బీజేపీ జట్టు కట్టకపోతే ఆ స్థానంలో తాము పచ్చకూటమిలో చేరొచ్చని ఆశపడుతున్నారు. నేడో రేపో బీజేపీ అధినాయకత్వం దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు.